వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ తెలుగు డబ్బుడు మూవీ పాన్ మ్యాన్. ఏంటో ఈ మధ్య ఒక్క మలయాళం మూవీ మిస్ అయినా, ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ గానీ, థ్రిల్లర్ గానీ మిస్ అయినా సరే మనకు అంత ఫీలింగ్ అనిపించట్లేదు. కానీ బేసెల్ జోసెఫ్ గారి మూవీ ఒక్కటి మిస్ అయినా సరే ఏదో తెలియని ఫీలింగ్ నాకైతే. మరి అది ఆయన చూస్ చేసుకునే మూవీస్ వల్ల లేదంటే ఆయన పర్ఫార్మెన్స్ తెలియదు కానీ, అరే ఈయన మూవీ థియేటర్లో చూడాల్సిందిరా అని అనిపిస్తుంది. సేమ్ అలాగే పాన్ మ్యాన్ అనే మూవీ చూసాను, ఇప్పుడే ఓటీటీలో కంప్లీట్ అయింది. చూసాక నాకు ఒకటే ఫీలింగ్ అనిపించింది, అరే థియేటర్లో చూడాల్సిందిరా అని. ఈ మధ్యనే థియేటర్కల్ గా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ని సాధించి ఓటీటీలో ప్రెజెంట్ స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. జియో సినిమా, డిజ్నీ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. పాన్ మ్యాన్ అంటే ఇంగ్లీష్ లో గోల్డ్ మ్యాన్ అని అర్థం. అసలు పాన్ మ్యాన్ అంటే ఏంటి, దాని కథ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. మన హీరో పిపి అజీష్. ఆయన ఒక గోల్డ్ జ్యువెలరీలో ఒక ఏజెంట్ కింద వర్క్ చేస్తూ ఉంటాడు. ఎవరిదైనా మ్యారేజ్ ప్రాబ్లం ఉంటే ఆ టైంలో గోల్డ్ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చి పెళ్ళైన తర్వాత రోజే వాళ్ళ దగ్గర మనీ తీసుకుని వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా సాఫీకి వెళ్ళిపోతున్న టైంలో ఒకసారి మ్యారేజ్ కి అలాగే గోల్డ్ ఇస్తాడు. అయితే వాళ్ళు మోసం చేస్తారు. తర్వాత ఏం జరిగింది, తన గోల్డ్ ని తను రికవరీ చేసుకున్నాడా, మనీ సంపాదించుకున్నాడా, అసలు చివరికి ఏం జరిగింది అనేది తెలవాలంటే మీరు ఖచ్చితంగా ఈ మూవీ చూడాలి. సో నాకు ఒక్కటే ఫీలింగ్ అనిపించింది ఈ మూవీ కంప్లీట్ అయిపోయాక, అరే థియేటర్ లో మాత్రం మిస్ అయిపోయాను, పక్కా మిస్ అయిపోయాను. ఒక మంచి మూవీని మిస్ అయిపోయాను రా అని మాత్రం నాకు అనిపించింది. ఒక న్యాచురల్ మూవీ. ఆయన బేసెల్ జోసెఫ్ గారు మూవీస్ ఏంటో నాకు అర్థం కాదు కానీ, ఆయన యాటిట్యూడ్ వల్ల, ఆయన పెర్ఫార్మెన్స్ వల్ల, లేదంటే ఆయన బాడీ లాంగ్వేజ్ వల్ల తెలియదు కానీ న్యాచురల్ పెర్ఫార్మర్, రియాలిటీకి దగ్గరలో ఉంటాయి ఆయన మూవీస్ అన్ని. చాలా బాగా అనిపించింది నాకు ఆయన పెర్ఫార్మెన్స్ కూడా. ఈ మూవీలో పర్టికులర్లీ ఏదో మన పక్కింటి వాడు, మన ఫ్రెండ్ మనతో మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంటది. అండ్ ఇక మూవీ విషయానికి వస్తే నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది, బాగుంది గైస్. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెంటనే వెళ్ళి చూసేయండి, అస్సలు మిస్ కాకండి. డోంట్ మిస్ దిస్ మూవీ అంతే. సో ఈ స్టోరీ అనేది చాలా బేసిక్ ప్లాట్ లైనే, చాలా సింపుల్ గా ఉండే లైనే, కాకపోతే దాని ఎగ్జిక్యూషన్, స్క్రీన్ ప్లే అనేది చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లారని చెప్పాలి. అండ్ అలాగే మిగిలిన క్యారెక్టర్స్ కూడా, ఆ క్యారెక్టర్ ఆర్క్స్ చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది నాకు. అండ్ దీంట్లో మనకు ఒక మెసేజ్ ఏమనిపించింది అంటే, నీకు 100 ప్రాబ్లమ్స్ ఉండని, నువ్వు దాన్ని ఫేస్ చేయకపోతే ఇంకా నీకు లాభమే ఉంది, నీకు అర్థమే ఉంది. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా సరే దాన్ని ఆనందంగా యాక్సెప్ట్ చేసి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయి, అంతేగాని చావో ఇంకేదో పరిష్కారం కాదు అనేది క్లియర్ కట్ గా చూపించారు దీంట్లో. అండ్ అలాగే టెక్నికల్ డిపార్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంది, చాలా ఫ్రెష్ గా ఉంది. ఆ ఎన్విరాన్మెంట్, ఆ ప్రొడక్షన్ వాల్యూస్, ఆ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని బాగున్నాయి అని చెప్పాలి. చాలా డీసెంట్ గా అనిపించింది. అండ్ అలాగే మెయిన్ లీడ్ పర్ఫార్మర్స్ మన బేసెల్ జోసెఫ్ గారి గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆయన స్టాండ్ అవుట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. అండ్ అలాగే అదర్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు అందరూ బాగా పర్ఫార్మ్ చేశారు. ఎవరిని తీసుకోవడానికి లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అదే మూమెంటం ని తీసుకెళ్లారని చెప్పాలి, క్యారీ ఫార్వర్డ్ చేశారు ముందుకి. సో ఇక ఫైనల్ గా పాన్ మ్యాన్ గురించి చెప్పాలంటే నచ్చింది గైస్ నాకు. మీరు కూడా చూడండి, ఖచ్చితంగా నచ్చుద్ది. డిజ్నీ హాట్‌స్టార్ అండ్ జియో సినిమాలో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.